ఫాస్ట్గా వేడిగా మన ఇంట్లో వాళ్ళం ఫ్రెష్గా అప్పటికప్పటికి తినే గులాబ్ జామ్ ఫ్రెండ్స్. సో ఫస్ట్గా నెయ్యి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక స్పూన్ నెయ్యి, కొంచెం హాఫ్ స్పూను ఆయిల్ 2 తీసుకున్నాను. సో నేనైతే గులాబ్ జాము మిక్స్ ఎప్పుడు ఇదే వాడతానండి. సో ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్ నెయ్యితో మొత్తం అంతా కలిపేశాను ఫ్రెండ్స్. సో వన్స్ అపాన్ ఏ టైము నాకు ఇవి చేయనికి రాకముందు అయితే నేను కొలతలు ఫాలో అయ్యేదాన్ని. సో ఇప్పుడు అన్నీ అందాజుగానే చేసేస్తాను అనమాట. సో ఇందులోకి అవసరమైనన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పర్ఫెక్ట్గా కలిపేసాను ఫ్రెండ్స్. సో దీన్ని ఒక 5 మినిట్స్ మూత ఉంచేస్తే ఇంకా బాగా నానుతుంది అనమాట పిండి. అయిపోయింది ఫ్రెండ్స్. నేను బాగా కలుపుకున్నాను. సో యాలకుల పౌడర్ నేను ఇందులోనే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్, దీంట్లోనే. సో చాలామంది పాకంలో యాడ్ చేసుకుంటారు, అది మన ఇష్టం లేండి ఫ్రెండ్స్. నేనైతే మాత్రం దీంట్లోనే యాడ్ చేశాను. బాగా కలిపాను. సో ఇవి ఫ్రై చేసుకొని ఉంచుకుంటాను ఫ్రెండ్స్. బాయిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. నేను అయితే మాత్రం ఒక్క ప్యాకెట్ మాత్రమే తీసుకున్నాను, అదే పిల్లల కోసమనే ఫ్రెండ్స్. వాళ్ళు స్కూల్ నుంచి వస్తారు కదా, బాగా టైర్డ్ అయిపోతారు. సో బాగా ఇష్టంగా తింటారు అనే ఉద్దేశంతో చేశాను అనమాట. సో టోటల్లీ ఒక్కరోజు మాత్రమే ఫ్రెండ్స్. ఒక్క ప్యాకెట్ అయితే ఒకటే తల నైట్ డిన్నర్ అవుతున్నాయి, తల 2 తినేసినా కూడా ఫ్యామిలీలో అయిపోతుంది అనమాట. సో ఒక్క ప్యాకెట్ చేసుకోవడం బెటరు. సో ఫ్రెష్గా తినడం బెటర్ అనమాట ఫ్రెండ్స్. యాక్చువల్గా చాలామంది అదే గోల్డెన్ కలర్ వస్తానే తీసేస్తుంటారు, కానీ మధ్యలో అది బాగా ఉడకదు ఫ్రెండ్స్. సో బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట ఇది. సో ఇది కూడా గులాబ్ జామ్ కూడా ఫ్రెండ్స్. సో టోటలీ హెల్త్కు మనకు యూజ్ అయ్యే ఫుడ్ కాదు ఫ్రెండ్స్. కాకపోతే స్వీట్ ఐటమ్ ఎప్పుడో ఒకసారి నోటికి మంచిగా టేస్ట్ కోసం ఎప్పుడో ఒకసారి తినాలన్నమాట. సో మంత్లీ ఒక 2 టైమ్స్ అనుకోండి ఫ్రెండ్స్. సో ఇలా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కలర్ వచ్చే వరకు బాయిల్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఓన్లీ అదే గులాబ్ జామ్ పౌడర్ మాత్రమే ఫ్రెండ్స్. యాలకుల పొడి, గులాబీ జామ్ పౌడరు 2 మిక్స్ చేసి ఉండలు చేసి ఇలా ఆయిల్లో బాయిల్ చేశాను. సో ఇప్పుడు వాటర్ తీసుకున్నాను. సో కొలత ప్రకారము సో యూట్యూబ్లో ఉండే వీడియోలు కొన్ని ఫ్రెండ్స్ ఫాలో అవుతే కనుక ఈ చక్కెర పాకం ఎక్కువ అవుతుంది అనమాట. సో మనకు షుగర్ ఏ యాంగిల్లో చూసినా హెల్త్కి మంచిది కాదు ఫ్రెండ్స్. సో పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే మనం షుగర్లెస్సే టేస్ట్ అలవాటు చేసినామంటే వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారనమాట. సో ఇప్పుడు 1 కప్పు నేను గులాబ్ జామ్ పౌడర్ తీసుకుంటే డబల్ 2 కప్స్ యాడ్ చేయాల్సి వస్తుంది, కానీ నేను 2 కప్స్ యాడ్ చేయను ఫ్రెండ్స్. సో మన ఇష్టం అనమాట, మన ఓన్గా మనకు నచ్చినట్టు మనం చేసుకునే ప్రాసెస్ ఏదేమైతే ఏమి. సో ఈ వాటర్ బాగా హీట్ అవ్వగానే ఫ్రెండ్స్ ఇందులోకి నేను షుగర్ యాడ్ చేస్తాను అనమాట. సో ఇవి చాలా ఒక 5 మినిట్స్ అన్న బాగా చల్లారాలి ఫ్రెండ్స్. బాగా చల్లారితేనే అవి ఇందులో లోపల ఉండే పిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది కూడా బాగా బాయిల్ అవుతుంది అనమాట. సో చల్లారకుండా ఈ పాకంలో యాడ్ చేసామనుకోండి మొత్తం అంతా విరిగిపోయి టేస్ట్ బాగుండదు, చూసేకి లుక్ ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి ఇవి చల్లారాలి, ఈ ఉండలు చల్లారాలి. తర్వాత ఇది బాయిల్ అయిన తర్వాత ఈ చక్కెర నీళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా గోరువెచ్చగా అయినాక మాత్రమే ఈ ఉండలు అందులోకి యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. సో షుగర్ యాడ్ చేశాను. షుగర్ అంతా బాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఇందులోకి కూడా యాలకుల పొడి యాడ్ చేశాను అనమాట. సో మన ఇష్టం అనమాట, ఫ్లేవర్ మంచిగా ఉండాలనుకుంటే సో రెండింటిలో యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ బాయిల్ అవనిచ్చామంటే ఫ్రెండ్స్ పాకం అవుతుందన్నమాట. సో అవసరం లేదనమాట. సో ఓన్లీ ఒక 2 సెకండ్స్ బాయిల్ అవ్వగానే మూత ఉంచేసి దానంతట అది న్యాచురల్గా చల్లారే వరకు, గోరువెచ్చంగా ఉన్నంత వరకు ఫ్రెండ్స్ మూత అలానే ఉంచాలి. సో తర్వాత ఈ ఉండలు యాడ్ చేసుకోవడమే అనమాట. నోరూరించే గులాబీ జాము రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. స్మెల్ అయితే మాత్రం చాలా అద్భుతం అనమాట. సో ఇంకా చాలా కాలుతూనే ఉంది ఫ్రెండ్స్. సో మూత ఉంచేసి 1 అవర్ తర్వాత తిన్నామంటే చల్లారుతుంది. పైగా ఈ చక్కెర ఉంటుంది కదా, ఈ షుగర్ వాటర్ అంతా ఇది పీల్చుకుంటుంది ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రతిసారి నేను చేసినప్పుడల్లా ఎక్కువ జ్యూసు, పిల్లలు ఇవన్నీ తినేస్తారు ఫ్రెండ్స్, జ్యూస్ మిగిలిపోయేదన్నమాట. సో అలా అవ్వకూడదని వాటర్ కొంచెం తక్కువ తీసుకున్నాను, సరిపోతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. స్మెల్ అయితే మాత్రం వావ్, మా కిచెన్ అంతా యాలకుల స్మెల్ అదుర్స్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్నా వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో మీరు కూడా చూస్తున్నారు, వ్యూస్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్, కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్. సో ఆ స్కిప్ చేసే టైంలో ఆ లైక్ దగ్గర ఒక క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్, చాలు. రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.